పచ్చని చెట్లు, పచ్చిక బయలు, పరవలు తొక్కుతున్న ఓ శీతాకాలపు సాయంత్రాన తన దగ్గర ఉన్న అక్షరాలతో వ్రేలు పట్టుకుని కసురుకుంటున్న పదాలతో పోటీ పడుతూ తన పక్కన కూర్చునే భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న తరుణం అది. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. నా పేరే సూర్య. ఏంటి లావుగా ఉన్నానని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి. అమ్మ పెట్టే సున్నులలో కొంచెం నేతి పొట్టు ఎక్కువైంది అంతే. ఆ ప్రాసెస్లోనే ఆలస్యమైంది. అందుకేనేమో నా జాను కూడా వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, తలరాత. నిజం చెప్పండి, ఇలాంటి శీతాకాల సమావేశాలు మీరు ఇన్నేసుంటారో. ఎన్నిసార్లు చెప్పాను రా, ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు ఫైల్ పడేద్దన్నాను కదా. బా, ఫైల్ కాదులే అమ్మా, బెల్టు. పోయినసారి కూడా ఇలాగే అన్నావు. సర్టిఫికేట్లు కింద పడేసుకుని ఫైల్ పట్టుకొని చేతులు ఊపుకుంటూ వెళ్ళావు. అక్కడి వరకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇస్తాం. ఎందుకు ఇవ్వం? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? హారిక. ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి. హలో అమ్మా, సావిత్రమ్మ. అమ్మగారు లేరండి, బయటకు వెళ్ళారు. ఏమైనా విశేషం? అవును రామయ్య, సావిత్రమ్మకి అతి త్వరలో కోడలు రాబోతుంది. అవును, అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే? మీ ఇంటర్వ్యూ అని చెప్పి గుడికి పూజ చేయడానికనే వెళ్ళింది. అర్రే, ఇంటర్వ్యూ సంగతే మర్చిపోయానే. అప్లికేషన్ వచ్చింది మేడం. సరే, పంపించండి. ఏంటి లేటు? అదే, ఇంటర్వ్యూలో నాకు అబద్ధం చెప్పడం తెలియదు మేడం. మా లవర్ని ఆఫీస్ వరకు డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఏమైంది మేడం? నథింగ్. వీళ్ళకి పార్కులు తుప్పలు సరిపోవట్లేదారా? ఆఖరికి ఆఫీసును కూడా వదలట్లేదు. నాన్సెన్స్.
సారీ మేడం. సరే నీ ఫైల్ ఇవ్వు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. మా అమ్మ ఎలాగైనా జాబ్ రావాలని అక్కడ పూజలు యాగాలు చేసేస్తుంది మేడం. ఎలాగైనా జాబ్ ఇచ్చేయాలి మేడం. ప్లీజ్ మేడం. సరే థ్యాంక్ యూ మేడం. ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత జాయినింగ్ లెటర్ ఇస్తారు. మేడం మీరు డైలీ ఇదే రూట్లో వెళ్తారా? ఏంటి సార్ మా మేడం బాగా చూపించినట్టున్నారు. ఏంటిదయ్యా? టాలెంట్ సార్, టాలెంట్. మా మేడం అంత ఈజీగా ఎవరికి జాబ్ ఇయ్యదు సార్. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అట్లాంటిది. ఏమైనా నీ సపోర్ట్ కావాలయ్యా. ఉంటుంది. ఏంటి న్యూసెన్స్? कर्सर थी माउस है यार. ओके ना? ఇలా అయితే నీతో కష్టమే. నేను రూట్ మార్చుకున్నా మేడం. అవును మేడం, నాకు ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారో చెప్పలేదు. వీటికి జాబ్ ఇవ్వడం ఎక్కువ, పైగా ప్యాకేజ్ అంటే ప్యాకేజ్. ఏంటండి మేనేజరు CEO ఆ రేంజ్లో ఆలోచిస్తున్నారా ఏంటి? అంత టైం తీసుకుంటున్నారు. మా కంపెనీ అమ్మైనా సరే నీకు మంచి ప్యాకేజ్ ఇప్పిస్తాం సూర్య. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నా నాలెడ్జ్ గుర్తించే టాలెంట్ పర్సన్ లేరే అని అనుకునేవాడిని. ఇన్నాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. మధ్యలో వదిలేసి వెళ్ళవు కదా? అది నీ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది సూర్య. నాకేంటండి 24 క్యారెట్స్ గోల్డ్. జర్నీలో అది కూడా తెలిసిపోతుంది సూర్య. మ్యాజిక్ నా నేమ్లో ఉందో మీలో ఉందో తెలియదు, కానీ నా పేరు చాలా కొత్తగా వినిపిస్తుందండి. నువ్వేం చేసినా సరే ఆఫీస్లో నీ పేరు మాత్రం నిలబెట్టుకో సూర్య. చూస్తావు కదా మన పర్ఫార్మెన్స్. అదృష్టవంతురాలువే సావిత్రమ్మ. ఏదో జన్మలో బాగా పుణ్యం చేసుకున్నట్టున్నావు. దేనికో అంత అదృష్టం? ఏదైనా డబ్బులు కావాలంటే చెప్పొచ్చు కదరా. ఈ అదృష్టాన్ని వెలకట్టగలిగే ఖనిజాలు వజ్రాలు ఈ లోకంలో లేవమ్మా సావిత్రమ్మ. సొల్లాపి అదృష్టం ఏంటో చెప్పరా. బోల్డంత పనుంది లోపల. తన దగ్గరున్న విద్యా నైపుణ్యంతో స్వశక్తి మీద ఇంటిని పోషించే ఉద్యోగం సంపాదించిన వాడికి అమ్మగా ఉండటం నీ అదృష్టం సావిత్రమ్మ. ఏంట్రా కొంపదీసి ఉద్యోగం వచ్చిందా నీకు? ఎస్. చిన్నప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా హుండీలో డబ్బులు కొట్టేసినప్పుడే అనుకున్నానన్నా నువ్వు పెద్దయ్యాక గొప్పడు అవుతావని. ఆ అమ్మా ఇంతకు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవర్రా? నీ కోళ్ళ హారిక అమ్మా. నీ కష్టాలు తీర్పిని అమ్మా సావిత్రమ్మ. హా? ఎలా బ్రో ఇంతలా ఆడుతున్నావు? ఫస్ట్ బాల్ నవ్వు చేయి బ్రో, నెక్స్ట్ బాలే వచ్చి నీ బ్యాట్ని హత్తుకుంటుంది. హత్తుకోవాలన్నావు, వెంటనే అవుట్ అయిపోయావు. లవ్ అంటే హత్తుకోవడమో హక్ చేసుకోవడమో కాదు బ్రో, ప్రేమని వ్యక్తపరచాలి.
ఒరే ఆ కట్టేంట్రా, ఈ చికెన్ ఏంట్రా? నా ప్రేమకి కోడి సాయపడుతుందమ్మా, అందుకే దాన్ని బలిచ్చేశా. ఒరే ఇది పందెం కోసం తెచ్చిన కోడ్రా, 1,00,000 రూపాయలు పెట్టి. బాగా బ్లీడింగ్ అవుతుంది. ఈ గాయం ఏంటి? ఓకేనా? బ్లడ్తో రాసావా ఏంటి? బ్లడ్తో రాసావా? ఏ కాదు కాదు, కోడి బ్లడ్. సరే వెళ్దామా? ఎవర్రా ఈ అమ్మాయి? మొన్న నీ కోళ్ళని చెప్పానే, తనే. నమస్తే ఆంటీ. రామ్మా లోపలికి రా. ఏమన్నా తింటావా అమ్మా? ఆహా ఏం వద్దా ఆంటీ. కాసిన మంచినీళ్ళన్నా తీసుకోమ్మా, అలసిపోవచ్చు. ఏంటి నీ చేతికింత పెద్ద గాయమైనా సరే మీ మమ్మీ ఏమనలేదు? వాడి వేషాలు నాకు తెలీదా అమ్మా? ఏం చేస్తుంటావమ్మా? మీ అబ్బాయి చేస్తున్న కంపెనీలోనే ఎంప్లాయ్గా చేస్తున్నాను ఆంటీ. అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. ఇక్కడేనా? సరే ఆంటీ వెళ్ళొస్తాను. భోంచేసెల్దుగమ్మా, కూర్చో. లేదాంటీ పని ఉంది, వెళ్ళాలి. భోంచేసెల్దు గాని. ఎలాగో వచ్చావు కదా, తినేసెళ్ళు. తీసుకోమ్మా, తిను.
ఇది కలుపుకోమ్మా, బాగుంటుంది. ఉండమ్మా, నేను తీసుకెళ్ళి. పర్లేదు ఆంటీ. పర్లేదు. హలో, హలో, ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది నాన్న? ఇంటికి రా ముందు. ఏమైంది నాన్న? నీకు బెంగళూరు టికెట్ వేసాను, సాయంకాలం వచ్చాయి. నువ్వు వేసిన వేసాలు చాలు, వచ్చాయి. హలో, ఏమైంది హారిక? నేను ఇంక బెంగళూరు వెళ్ళిపోతున్నాను. నీకు కనిపించను. నా మీద కొంచెం ప్రేమ ఉన్నా సరే నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటాను. లవ్ లేదు, తొక్కలేదు. టికెట్ వేసుకుని బెంగళూరు చెక్కేసావు అనుకున్నా. లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ పారామీటర్స్ ఏం లేవు కదా సూర్య. అందుకే టికెట్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను. ఒక అమ్మాయికి లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం. కానీ ఒక అబ్బాయికి అలా కాదు. ముందు లైఫ్ వెతుక్కోవాలి, ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ వెతుక్కోవాలి. సర్లే కానీ ఏం చేస్తున్నావురా దొంగ సచ్చినోడా?